హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఏంటి గ్యాప్ ఇచ్చారనుకుంటున్నారా? ఇవ్వలేదు, వచ్చింది. ఎందుకంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఉండాల్సిన టైం తక్కువ ఉంది. ఇలాగా నా మైండ్ ఒక హాఫ్ సైడే పనిచేస్తుందా ఏంటి అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఈ ఇంట్లో చాలా వర్క్స్ ఉన్నాయి, ఇంకా నేను సెట్ చేయాల్సినవి. అండ్ అలాగే ఖాళీ చేసిన ఇంట్లో అంటే పాత ఇంట్లో కూడా చాలా వర్క్స్ ఉన్నాయి పెండింగ్వి, ఇంకా ఫినిష్ చేయాల్సినవి. ఎందుకంటే ఆ ఇల్లు రెంట్కి ఇవ్వాలనుకుంటున్నాం కదా. సో అక్కడ పనులు ఇక్కడ పనులు ఇలాగ చాలా పనులు నా కోసం వెయిట్ చేస్తున్నాయి అనమాట. సడన్ గా నేను మోస్ట్ వాంటెడ్ అయిపోయినా ఏంటి ప్రతి చోట అని అనిపిస్తుంది. సో టైం తక్కువ ఉంది, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ ఇల్లు సెట్టింగ్ కి కూడా ఇంకా నాకు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అన్ని ఫంక్షన్ అవి ఇవి మమ్మీ వాళ్ళు రావడం ఇట్లా అన్ని అయిపోయేసరికి నాకు టైం సెట్ కాలేదు. జస్ట్ ఏదో అన్ని షెల్ఫ్లో దోసేసా అంతే అనమాట. సో ఈ ఇంట్లో కూడా సెట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అమ్మ చెల్లి వాళ్ళని కూడా ఉండమందామా అని అనుకున్నాను, కానీ ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. అమ్మకేమో అక్కడ పర్ణశాల కట్టిస్తుంది కదా, సో అక్కడ వర్క్స్ ఉన్నాయి. సో అమ్మ కూడా వెళ్ళిపోవాలని అంటుంది. చెల్లేమో సెయిలింగ్కి వెళ్తుంది అన్నమాట, వాళ్ళ ఆయనతో పాటు షిప్ ఎక్కుతుంది. సో దాని హడావుడిలో అది ఉంది. సో అట్లాగా ఎవరి పనుల్లో వాళ్ళకు ఉన్నాయి అనమాట. సో ఎవరి పనులు వాళ్ళకి ఫుల్ ఉన్నాయి, ఎవరి బిజీ స్కెడ్యూల్స్ వాళ్ళకు ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయినా సరే చెల్లిని కూడా ఉండమనలేకపోయాను. ఎందుకంటే షీ హ్యావ్ మళ్ళీ ట్రావెలింగ్ ఇదంతా ఉంది కాబట్టి తన పనులు తనకే ఉన్నాయి, అమ్మ పనులు అమ్మకే ఉన్నాయి. ఇలాగా నా పనులు నాకు కూడా ఉన్నాయి. ఇలాగా ఒక బిజీ స్కెడ్యూల్లో అలా వెళ్ళిపోతుంది అన్నమాట. అసలు సమ్మర్ హాలిడేస్ అయినా ఇవి హాలిడేస్ అయినా అని అనిపిస్తుంది. లిటరల్లీ అన్ని పనులు ఉంటున్నాయి ఎవ్రీ డే. ఒకటి సమ్మరే, ఎందుకంటే ఎండ బీభత్సంగా ఉంటుంది. అది ఆ లెక్కన మాత్రం ఇది సమ్మర్ అని తెలుస్తుంది, కానీ మిగతా ఏమీ సమ్మర్ హాలిడేస్ అన్న ఫీలింగ్ కూడా రావట్లేదు. అసలు సమ్మర్ హాలిడేస్ కి జనరల్ గా నేను కూడా ఇంటికి వెళ్తుంటా, ఊరు వెళ్తుంటా. ఇంకా అది ఎప్పుడు వెళ్తానో ఏంటో ఏమీ తెలియట్లేదు. ఈ పనులన్నీ అయితే వెళ్దాము అని అనుకుంటున్నా. ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేయే, ఇప్పుడు వెళ్ళొచ్చేద్దామా అని ఒకలా అనిపిస్తుంది. అలాగా ఒక థాట్ కాదు, అసలు క్లారిటీ ఆఫ్ థాట్ అన్నది లేనే లేదన్నమాట. ఇదే అనుకుంటే మొత్తం 50-50లో నడిచిపోతుంది నాకు ఎవ్రీ డే. సో వీలైనంత వరకు అలా మెల్లగా చేసుకుందాం. డోంట్ స్ట్రెస్ అవర్ సెల్ఫ్ టూ మచ్ అని అనుకుంటున్నాను అనమాట. ఓకే, నిదానంగా అయితే నిదానంగానే అవనిద్దాం. ఇప్పుడు త్వరగా ఫినిష్ చేసేయాల్సి ఏం లేవు కదా అని అనుకుంటున్నా మొత్తానికి. సో మెయిన్ గా అంటే మనకి కిచెన్ ఇవి మెయిన్ కదా, ఎందుకంటే ఎవ్రీడే కుక్ చేసుకోవాలి ఇవన్నీ. మా వారు ఆఫీస్ ఉంది, కాకపోతే ఇప్పుడు ఆఫీస్ దగ్గరే కదా, లంచ్ కి ఇంటికి కూడా వచ్చి వెళ్తున్నారు అన్నమాట. సో ఆహా నన్ను ఎత్తిన పాలు పోసినట్టుంది అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్నే లేచి వంటలు చేసి వీళ్ళకి బాక్సులు ఆయనకి బాక్స్ ఎంత పెద్ద తలకైనా పొందేది. అండ్ వీళ్ళకి స్కూల్ లేదు, అలాగే వీళ్ళకి హాలిడే అంటే ఆయన కూడా ఒక్కొక్కసారి పెట్టేదాన్ని కాదు. ఆయన బయట తినేవాళ్ళు. బయట ఫుడ్ తినడం అసలు సెట్ కావట్లేదు అనమాట. చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అసలు బయట ఫుడ్ తినడమే మంచిది కాదు. ఎప్పుడైనా అకేషనల్లీ ఒకసారి తింటే ఓకే, కానీ రెగ్యులర్ గా తింటే అంత మంచిది కాదు కదా, హెల్త్ ని కూడా బాగా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఆయన మధ్యాహ్నం లంచ్ కూడా ఇంటికి వచ్చి వెళ్తున్నారు అనమాట. సో మంచిగా ఆ వేడి అన్నం తింటున్నారు, ఇంట్లో హోమ్ కుక్ ఫుడ్ తింటున్నారు అనమాట. సో హీఈస్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. యాక్చువల్లీ అదే కావాలనుకునే మేము ఇంత దగ్గరికి షిఫ్ట్ అయ్యాం కదా. స్టిల్ అన్ని సొంత ఇల్లు వదిలిపెట్టుకొని రెంట్ హౌస్ కి రావడం ఇవన్నీ యూ ఆల్ నో ఆల్ ది స్టోరీ కదా. సో దీనికోసమే ఈ ట్రావెలింగ్ ని తగ్గించుకొని కొంచెం లైఫ్ ని కొంచెం మంచిగా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో షిఫ్ట్ అయ్యాం కదా. సో దానిలో 2 విషయాలు అయితే ఫుల్ఫిల్ గా జరుగుతున్నాయి, విచ్ ఇస్ ట్రావెలింగ్ టైం తగ్గింది అండ్ మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వచ్చి వెళ్తున్నారు. సో ఇవి 2 అయితే టిక్. సో అలాగా చాలా పనులు ఉన్నాయి. ఫస్ట్ అయితే కిచెన్ లోకి వచ్చేసా. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాయి వెళ్ళండి, ఇప్పుడు ఫటాఫట్ వంట చేసేద్దాము అని చెప్పి. సో అలా నడుస్తూనే ఉన్నాయి, ఈ ప్రాసెస్లన్నీ నడుస్తూనే ఉన్నాయిలేండి, ఏది ఒకటని కాదు. ముందు కొన్ని సెట్ చేసుకున్నాం, ఇంకా కొన్ని సెట్ చేసుకోవాలి, ఇంకా చేస్తూనే ఉంటాయేమో. అలా ఉంది నా పరిస్థితి. నేనేం మాట్లాడుతున్నానో కూడా నాకే అర్థం కావట్లేదు. ఇంకా ముందైతే మనం వంట చేద్దాం, ఎందుకంటే మా వారు వచ్చేస్తారు మరి లంచ్కి. సరే, సో ఇప్పుడు వంట అయితే ఇవాళ ఏం లేదులేండి, ఆకుకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. సో ఆకుకూర ఇదిగోండి, ఆకుకూర ఒలిచి బౌల్లో వేసి పెట్టా. ఇంకా చాప్ చేయాలి. అండ్ కందిపప్పు ఆల్రెడీ వేపి నానబెట్టి ఉంచాను. పప్పు నానబెడితేనే మంచిది అనమాట, అది ఏ పప్పు అయినా సరే. సో అందుకని కందిపప్పునైతే నానబెట్టేసి ఉంచా.
అండ్ నేను జనరల్గా 5 దాల్ మిక్స్ వాడతాను అనమాట. అంటే 5 రకాల పప్పులు కలిపి వాడతాం కదా, ఆ మిక్స్డ్ దాల్ వాడతాను ఆకుకూర పప్పుకి. బట్ ఇప్పుడు ఇక్కడ నేను ఏ షాప్స్ని ఇంకా ఫిగర్ అవుట్ చేసుకోలేదు అనమాట, ఏవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది. అఫ్ కోర్స్ కమ్యూనిటీలోనే సూపర్ మార్కెట్ ఉంది, అక్కడి నుంచి ఏ కావాలో అవి తెచ్చేసుకుంటున్నాను యాజ్ ఆఫ్ నవ్ అయితే. మామూలుగా ప్రతిసారి ఇలా కొనుగోలు తెచ్చుకోవడాలు ఇలాంటివి చేయం కదా, బల్క్లో అన్ని తెచ్చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా. అక్కడ అంటే అన్ని సంవత్సరాలు ఉన్నాం కాబట్టి ఏవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి, నాకు ఎక్కడ కావాలి, ఇట్లా ఇవన్నీ ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఇంకా నేను ఫిగర్ అవుట్ చేసుకోవాలి, ఏ షాప్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి, ఇవన్నీ ఫిగర్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో అదే అన్నాను కదండి, ఇంకా సెట్ చేసుకోవాల్సినవి చాలా పనులు ఉన్నాయని, అందులో ఈ పని కూడా ఒకటి. సో ప్రస్తుతానికైతే ఓన్లీ కందిపప్పు వేసేస్తున్నాను, ఆకుకూర పప్పు, అండ్ ఏదైనా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అది ఇంకా చాప్ చేసుకోలేదు. ప్రస్తుతానికి ఇక్కడ వరకు అయితే అయింది, కందిపప్పు నానబెట్టడం, ఆకుకూర వలవడం వరకు అయితే అయింది. ఫస్ట్ ఇది కుక్కర్ పెట్టేసి నెక్స్ట్ ఏదో ఒక ఫ్రై చేసేద్దాంలేండి. సో మెల్లమెల్లగా అలాగ ఇల్లంతా సెట్ చేసుకుంటూ ఉన్నాం. ఇది 1-2 రోజుల్లో అయిపోదు కదండి చేయడం, అటు సెట్ చేయడం ఇవన్నీను. సో అదంతా పనులు అవుతూ ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి షిఫ్ట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ అన్ని సామాన్లు తెచ్చుకున్నాం. అంటే చాలా మటుకు డీక్లటరింగ్ అయిపోయిందిలేండి, మిగిలిన నెసెసరీ సామాన్లు అన్నీ అయితే తెచ్చుకున్నాము, ఎక్సెప్ట్ బ్యాక్టీరియా క్యారింగ్. అంటే మా వారు ముందే చెప్పారన్నమాట, బ్యాక్టీరియా క్యారింగ్ ఏవేవైతే ఉంటాయో, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డోర్ మ్యాట్స్, చీపురు, మాప్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవి ఇట్లాంటివి ఏవి క్యారీ చేయొద్దని అన్నారన్నమాట. కావాలంటే కొత్తవి కొనుక్కుందాం అక్కడికి వెళ్ళాక అని, బ్యాక్టీరియా క్యారింగ్ స్టఫ్ అంతా మాత్రం వద్దని చెప్పారు. సో నేను అవి ఏమీ తీసుకురాలేదు. సో అవి చీపురీ అయితే ఆల్రెడీ కొనేసాము, ఎందుకంటే మనము రాగానే అన్నీ ఊడ్చుకుంటూ ఉండాలి కాబట్టి చీపురీ ఆల్రెడీ కొన్నాం, కానీ మిగతా స్టఫ్ కొనలేదనమాట. డోర్ మ్యాట్స్ లేవు, ఏవో పాత బెడ్షీట్ని కట్ చేసేస్తాం కదా ప్రస్తుతానికి, అట్లా వేసా అనమాట. సో అట్లా డోర్ మ్యాట్స్, కొన్ని బకెట్ మగ్, కొన్ని అంటే కొంచెం బాగా పాతగా అయిపోయినాయి అక్కడే వదిలేసాను అనమాట. మిగతాయి తీసుకొచ్చా. అండ్ అలాగే కొన్ని ఇక్కడ షవర్ రూమ్ లేదు, అంటే షవర్కి సెపరేట్ స్పేస్ ఉంది కానీ షవర్ రూమ్ లేదు, డోర్ లేదనమాట దానికి. సో ఆ షవర్ కర్టెన్స్ ఇట్లా తీసుకోవాలి, కొన్ని మాప్ ఇవన్నీ కొన్ని కొత్తవి కొనాల్సినవి ఉన్నాయన్నమాట. సరే బయటికి వెళ్దాం ఇప్పుడు, అవన్నీ తెచ్చుకుందాము అని అనిపించింది. యాక్చువల్గా ప్యాక్ చేసేటప్పుడు నేను మెల్లగా డోర్ మ్యాట్లు, కొంచెం మంచిగా ఉన్న డోర్ మ్యాట్లు ఉంటాయి కదా, అవన్నీ తీసి ప్యాక్ చేసి పక్కన పెట్టడం. నేను చూడనప్పుడు మా వారు అవి తీసేయడం, మళ్ళీ ఆయన చూడనప్పుడు నేను అవి తీసుకొచ్చి ప్యాక్ చేసి పెట్టడం, మళ్ళీ మా వారు అవి తీసేయడం, ఇదే జరిగిందనమాట మొత్తానికి. సో మొత్తానికి హీ వన్. సరే ఇంకా నేను లాస్ట్ గివ్ అప్ ఇచ్చేసిన అనమాట. సరే వద్దులే, ఓకే ఫైన్, విల్ బై సమ్ న్యూ స్టఫ్ అని అనుకున్నాను. అంటే బేసిక్గా ఆలోచించి చూస్తే ఒక్కొక్కసారి అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఆ డోర్ మ్యాట్స్ అవి ఇవి అన్నీ మనం అంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాయి, ఆబ్వియస్లీ ఎంత వాష్ చేసినా కొత్త ఇలా ఉండవు, ఎందుకులా బ్యాక్టీరియా క్యారీ చేయడం అన్నట్టు నేను కూడా సరే ఓకే అనుకున్నా. ఇవేవి పెద్ద ఎక్స్పెన్సివ్ అయిపోయి బోల్డ్ అంత కాస్ట్ అయిపోయేది ఏమి ఉండదు, అన్నీ తక్కువలోనే ఉంటాయి. బట్ మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఎందుకు ఒక 1000 రూపాయలు అవుతుంది అనుకోండి, ఎందుకు ఆ 1000 సేవ్ చేద్దాం, ఆ 1500 అంటే ఆ 1500 సేవ్ చేద్దాం, ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఏదో అంటారు చూడండి సామెత, ముందు నుంచి చీమ కూడా మోగకూడదు, వెనక నుంచి ఏనుగులు పోయినా పర్లేదు అన్నట్టు. లిటరల్లీ ఇప్పుడు నేను అలా ఆలోచిస్తున్నానా ఏంటి అని అనిపించింది అనమాట నాకు. నేను ఇట్లా ఒకసారి రివైజ్ చేసుకున్నాను అనమాట. నో, ఐ షుడ్ ఇట్లా ఆలోచించద్దు, ఓకే వేర్ ఇట్ ఈస్ నెసెసరీ అక్కడ మనము ఇట్లా ఇవేమీ ఏదో లగ్జరీ కోసమో లేకపోతే ఇంకా అన్నెసరీ థింగ్సో కాదు, మనకి ఎవ్రీడే కావాల్సినవే కాబట్టి. సో ఇల్లంతా నీట్గా కొంచెం హైజీన్గా ఉండాలి కాబట్టి ఓకే విల్ బై న్యూ స్టఫ్ అని అనుకున్నా. సో ఇప్పుడైతే మేము అవే తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. ఈరోజు ఇప్పుడు బయలుదేరదామునని. కొద్దిగా ఏరియాలో ట్రాఫిక్ అది బాగుంది, సో మరీ చీకటి అయ్యే కొద్దిగా ఇంకా ఎక్కువైపోతుందని కొద్దిగా ఎర్లీగా బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళి నెసరీ స్టఫ్ ఏదైతే ఉందో, ఈ చిన్నవి ఇట్లాంటి డోర్ మ్యాట్స్, బకెట్, మగ్ ఇట్లాంటివి కొన్ని మాప్ ఇట్లాంటివన్నీ అయితే తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అనమాట. సో లెట్స్ గో, వెళ్దాం. ఇంకా అప్పుడు అనగా స్టార్ట్ అయ్యాం, ఇప్పటివరకు ఇంకా షాప్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఆ లిఫ్ట్ రావడానికి టైం పడుతుంది. అది ఆకుకుంటా వచ్చి బయటకు వచ్చేసరికి టైం పడుతుంది. ఐ మీన్ మనం లిఫ్ట్ బయటకు వచ్చేసరికి మళ్ళీ ఆ పార్కింగ్ నుంచి మనం తిరిగి బయట మెయిన్ గేట్ రావడానికి మళ్ళీ కొంచెం టైం పడుతుంది. అలా జస్ట్ మన రోడ్డు మీదకి రావడానికే ఈజీగా ఒక 15-20 మినిట్స్ పడుతుంది అన్నమాట. హై రేంజ్లో ఉండడం వల్ల ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్న కొత్త ఫీలింగ్ అనమాట ఇది. మామూలు స్టాండర్డ్ లోస్కి హై రేస్కి మేజర్ డిఫరెన్స్ ఇక్కడ వస్తుంది అనమాట. ఐ మీన్ రోజు తిరిగే దాంట్లో. సో మొత్తానికి బయటకు వచ్చాము, వచ్చి ఇప్పుడు షాప్కి వెళ్తున్నాం అనమాట. అండ్ ఆ పార్కింగ్ కూడా కొంచెం ఒక మేజ్ లాగా ఉంటుంది అనమాట. ఎక్కడో మాది B3, ఆ 3 నుంచి 2కి వచ్చి 2 నుంచి 1కి వచ్చి 1 నుంచి Gకి వచ్చేసరికి నాకైతే ఇంతవరకు ఆ పార్కింగ్ కూడా నేను ఇంకా ఫిగర్ అవుట్ చేయలేకపోయాను. వైసీ కమింగ్ ఇన్ రాంగ్ రూట్, అది కూడా రోడ్డు మధ్యలో. ఇవ్వండి ఆటో చూడు, మధ్యలో వస్తున్నారు రోడ్డు మధ్యలో. వాట్స్ అది
రోడ్డు మధ్యలో వస్తున్నారన్నమాట. వచ్చి మళ్ళీ మనకి అంటుంటారు. అదేనండి షాప్. సరే షాప్ దగ్గరకు వచ్చాం. బాయ్ బాయ్ బాయ్. వి జస్ట్ కేమ్ టు డీమార్ట్ అండ్ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. మొత్తం జనాలు ఉన్నారు. ఎంత టైం పడుతుందో చూడొచ్చు. మొత్తం క్లీనింగ్ స్టఫ్లు, బాత్రూమ్లు కడిగేది, బాత్రూమ్ రూము, ఇల్లు తుడిచేది, ఒక స్టూల్, ఒక డస్ట్బిన్, స్క్రబ్స్, ఇట్లాంటివన్నీ అనమాట. ఈ డస్ట్బిన్ చూసారా, ఇది 179 ఉంది, ఇదేమో 199 ఉంది. జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే. ఇది బ్లూ అండ్ రెడ్ వల్ల 179, ఇవేమో కొంచెం సటిల్ కలర్స్లా ఉన్నాయి ఇట్లా. ఇవైతే 199 ఉంది. బట్ డిఫరెన్స్ ఏంటో అర్థం కాలేదు. చెత్త వేయడానికి ఏ రంగు అయితే ఏంటంటే నేను ఇది తీసా, బ్లూ అండ్ రెడ్. చాలా మిగతా ఉందా, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఓన్లీ షవర్ కర్టన్స్ దొరకలేదు. ఇంకా డీమార్ట్కి వస్తే మనం చాలా అన్నెసరీ స్టఫ్ కొంటాము, బట్ లిటరలీ ఏ అవసరమో అయ్యే కొన్నాను. మా ఆయన వార్నింగ్ ఇచ్చి మరి నేను ఏమన్నా అన్నెసరీ పెట్టినా ఆయన తీసేస్తా ఉన్నారన్నమాట. ఫైనలీ వీఆర్ బ్యాక్ హోమ్. హోమ్ అంటే హోమ్ కాదు, పార్కింగ్ దాకా వచ్చాము. ఎక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి ఒక పావుగంట పడుతుంది అన్నమాట. ఆల్రెడీ లిఫ్ట్ ప్రెస్ చేసాం. స్టిల్ ఆన్ ది వే. అండ్ డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా కొనుక్కునేది పాప్కార్న్. సో పాప్కార్న్ తినుకుంటూ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద లిఫ్ట్ టు కమ్. అన్నీ ఒకేసారి తిరుగుతున్నాయి. కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసా, కానీ ఇంకా డిన్నర్ టైం అయిపోయింది అనమాట. అందుకని ఇప్పుడు డిన్నర్ ప్రిపరేషన్ కోసం కిచెన్లోకి వచ్చేసా. తెచ్చుకున్న ఇంకా అన్ప్యాక్ చేయలేదు, అలా బ్యాగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసా హాల్లో. ముందు డిన్నర్ ప్రిపేర్ చేసేసి దెన్ చేసుకుందాం మనం. సో చెప్పాను కదండి, టైం ఎలా గడుస్తుందో కూడా తెలియట్లేదు. ఎలా తెల్లారుతుంది, ఎలా రాత్రి అవుతుంది, ఇది మాత్రమే తెలుస్తుంది అనమాట. మిగతా మధ్యలో డే టైం అంతా ఏమవుతుంది అని అంటే ఐ డోంట్ నో. సో యాజ్ యూజువల్గా ఈరోజు కూడా అలాగే ఫాస్ట్గా అయిపోయింది. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.